గుహలో బంగారం ఉన్న మాయా అడవి. చాలా కాలం క్రితం జరిగిన ఒక కథ. విశాలమైన మరియు దట్టమైన అడవిలో ఆ అడవి యొక్క రాజయ్యాడు షేర్ సింగ్. వయసు పెరిగి అతను ముసలవాడయ్యుంటాడు. ఆయనకి ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. మరియు ఆయన స్వభావంలో కోపం మాత్రమే కనిపిస్తూ ఉండేది. ఆయనకి ఒక కొడుకున్నాడు, అర్జున్. నువ్వెప్పుడు ఏమీ చెయ్యవు. ఎప్పుడైతే నేను చచ్చిపోతానో అప్పుడు అడవి అంతా నాశనమైపోతుంది. అప్పుడు వేరే సింహం వచ్చి అడవిని స్వాధీనం చేసుకుంటుంది. నాన్నగారు, నాకొక్క అవకాశం ఇవ్వండి. నేను ఈ అడవిని రక్షించగలనని నేను నిరూపించుకుంటాను. అది విన్న షేర్ సింగ్కి చాలా కోపం ఎక్కువవుతుంది. మూర్ఖుడు వినువు, నీ వల్ల ఏదీ కాదు. నేను నిన్ను నా చేతులతో చెప్పడానికంటే ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అర్జున్ నోరు మూసుకొని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. షేర్ సింగ్కి వయసైన ఒక సలహాకారుడున్నాడు, గజానన్ ఏనుగు. చాలా శాంతమైన స్వభావం, ఇంకా బుద్ధిమంతుడు కూడా. మహారాజా, కొడుకునిలా అవమానించడం అంత మంచి విషయం కాదండి. అతనికి ఆత్మస్థైర్యం తక్కువ ఉండొచ్చు. అతన్ని ప్రోత్సహించాలి. అంటే వాడి పేరుని చరిత్రలో బంగారంతో రాస్తాడని నన్ను చెప్పమంటావా? అరే వీడు మూర్ఖుడు. మూర్ఖుణ్ణి మూర్ఖుడు అనకపోతే ఇంకేమంటారు? గజానన్ ఊపిరి పీల్చుకొని ఇక మౌనమవుతాడు. ఇలాగే కాలం గడిచిపోతుంది. పక్కనున్న వేరే అడవి నుంచి ఒక ఎర్ర నక్క వస్తుంది. ఆ అడవి యొక్క సమాచారం అందించేవాడై ఉంటాడు. నక్క షేర్ సింగ్ యొక్క దర్బారుకొచ్చింది. మీ అడవిపై చాలా రుణభారం అనేది ఉంది. మా రాజు ఏం చెప్పాడంటే, ఒకవేళ మీరు ఒక నెల లోపల అప్పు తీర్చకపోతే ఈ అడవిని వదిలి వెళ్ళమని చెప్పాడు. లేదంటే స్వయంగా మా రాజే వచ్చి మిమ్మల్ని మెడబెట్టి బయటికి గెంటేస్తాడు. నక్క మాటలు విని షేర్ సింగ్ షాక్ అవుతాడు. మహారాజా, ఏంటి విషయం? మీరు ఇంతగా ఎందుకు భయపడుతున్నారు? ఇంతకీ ఎవరా తోడేలు మీ పట్ల గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంది? మీరు ఆమెకి బుద్ధి చెప్పి ఉండాల్సింది మహారాజా. నేను మనసులో అనుకున్న ఏమీ చేయలేకపోయాను. నిజమేంటంటే మా తాతగారి సమయంలో ఈ అడవిలో బాగా కరువు ఏర్పడింది. అప్పుడు ఆయన వేరే అడవి యొక్క సింహం నుండి అప్పు తీసుకున్నారు. ఆయన అప్పు తీర్చలేకపోయాడు. చివరికి మా నాన్నగారు కూడా తీర్చలేకపోయారు. ఇక వడ్డీ ఎంతగా పెరిగిపోయిందంటే బహుశా కట్టడం అసాధ్యం అనిపిస్తోంది. అయితే దీనికి పరిష్కారం లేదా మహారాజా? పరిష్కారం ఏముంటుంది? ఈ రుణం తీర్చడానికి నా దగ్గర అంత ధనం లేదు. కొన్ని రోజుల తర్వాత ఈ అడవిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవడమే ఒక మార్గం అనిపిస్తోంది. గజానన్ అది విని ఏమీ మాట్లాడడు. అతను ఏమీ మాట్లాడకుండా ఆ దర్బార్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. గజానన్ అర్జున్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా జరిగినదంతా చెబుతాడు. నాన్నగారు నన్ను ఎందుకు నమ్మరో ఏంటో నాకు అర్థం కాదు. అకస్మాత్తుగా గజానన్ కళ్ళు మెరుస్తాయి. అర్జున్, ఇదే సరైన సమయం. నువ్వు నీ తెలివితేటల్ని మరియు నీ శక్తిని నీ నాన్న ముందు నిరూపించుకోవడానికి. మహారాజు వారు బాగా అలసిపోయారు. అది విని అర్జున్ సంతోషిస్తాడు. ఇంకా చాలా సంతోషంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరతాడు. నాన్నగారు, నాకు అవకాశం ఇవ్వండి. నేను అప్పు తీర్చేస్తాను. అంటే నా వల్ల చేయడం చేతకాదని చెప్పదలుచుకుంటున్నావా? మా నాన్న చేయలేని పనిని నువ్వు చేసి చూపిస్తావా? అవును నాన్నగారు, నేను చేసి చూపిస్తాను. మహారాజా, ఇతనికి ఒక అవకాశం ఇవ్వండి. ఇలాగూ మీ దగ్గర వేరే ఆప్షన్ అయితే లేదు కదా. మీరు ఇప్పటికే నమ్మకాలు వదిలేసుకున్నారు. కాబట్టి అర్జున్కి ఒక అవకాశం ఇచ్చి చూడండి. బహుశా మీరు నమ్మలేని దాన్ని అర్జున్ చేసి చూపిస్తాడేమో చూద్దాం. ఒకవేళ అనుకున్నదైతే అడవితో పాటు మీ పరువు కూడా నిలబడుతుంది. అప్పుడే షేర్ సింగ్ ఊపిరి పీల్చుకుంటాడు. సరే, ఇంతగా అడుగుతున్నారు కాబట్టి అర్జున్కి ఒక అవకాశం ఇస్తాను. అతనేం చేస్తాడో ఇప్పుడు చూస్తాను. తక్షణం అక్కడ్నుంచి అర్జున్ ఆ అడవిలోనే బుద్ధిమంతుడైన పండిత్ గుడ్లగూబ దగ్గరికి వెళ్తుంది. అతను ఒక పెద్ద మర్రి చెట్టు మీద కూర్చొని అతని కళ్ళతో అంతా చూస్తూ ఉన్నాడు. పురోహితులు గారు, నాకు దారి చూపించండి. ఒక దగ్గర ఒక గుహలో బంగారు అడవి ఉందట. దాని నమూనా చిత్రం మీ దగ్గర ఉందట కదా? నా పూర్వీకులు ఒక నమూనా పత్రాన్నిచ్చారు. ఈ అడవిలో ఒక రహస్యమైన గుహ ఉంది. దాని వెనకాల ఒక మాయా బంగారపు అడవి ఉంది. కానీ అక్కడి వరకు చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు. భయంకరమైన దారులు, ఎన్నో అగ్ని పరీక్షలు మరియు ఎన్నో రహస్యాలున్నాయి. అది ఎంత కఠినమైనా సరే నేను వెళ్తాను. మా పూర్వీకులు చేసిన అప్పుని నేను తీర్చుతాను. నేను బ్రతికున్నంత వరకు ఈ అడవిని వేరే సింహాలకి తారాదత్తం కానివ్వను. ఆలోచించుకో అర్జున్, దారి చాలా కఠినమైనది. అది ఎంత కఠినమైనా సరే నాన్నగారు నాపై మొదటిసారి నమ్మకం ఉంచారు. ఆయన నమ్మకాన్ని సంపాదించడానికి
నేను నా ప్రాణాలను అడ్డు పెట్టడానికైనా సిద్ధమే. ఇంకో విషయం ఏంటంటే ఈ అడవి నాన్నగారికి ఎంతో, నాకు కూడా అంతే. ఈ అడవిపై వేరే వాళ్ళు అధికారం చెలాయించడం నాకు ఇష్టం ఉండదు. ఎవరైనా అలా చేస్తే నా అడవిలో జీవులతో ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కదా. అతని నమ్మకాన్ని చూసి సంతోషిస్తాడు. చాలా మంచిది. నీలాంటి ధైర్యమున్న సింహాలే చరిత్ర తిరిగి రాస్తాయి. నేను నీకు సహాయం చేస్తాను. నమ్మకంతో అర్జున్ తన యొక్క స్నేహితులైన గజానన ఏనుగు, చిన్న ఉడత, వేగవంతమైన నక్క ఇంకా తమాషా చేసే నెమిలితో బయలుదేరుతుంది. చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత వెడల్పు మరియు ప్రవహించే నది దగ్గరికి వెళ్తారు. అకస్మాత్తుగా నీటిలో ఉద్యమం ఏర్పడుతుంది. నీళ్లు పైకెగురుతాయి మరియు దాని లోపల నుంచి ఒక మొసలి బయటికొస్తుంది. మొసలి, దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎవరిది? ఇంతకి నా ప్రాంతంలోకి వచ్చారు. నేను అర్జున్ని. ఈ నది దాటి వెళ్ళాలి. గుహ వరకు వెళ్ళాలి నేను. నా అనుమతి లేకుండా ఎవరు కూడా ఈ నది దాటడానికి వీలుండదు. అప్పుడు వేరే అడవి నుంచి సరదాగా కోతొక్కటి అక్కడికి ఎగురుకుంటూ వచ్చింది. గట్టిగా అరుస్తూ వస్తుంది మరియు ఆ మొసలి మీద వెళ్లి కూర్చుంటుంది. అరే వా, ఈ ఉయ్యాలైతే చాలా బాగుంది. మొసలికి చాలా కోపం వస్తుంది మరియు తన యొక్క తోకతోనే కొట్టి దాన్ని కింద పడేస్తుంది. కాపాడండి, నేను మునిగిపోతాను, కాపాడండి. అర్జున్ ఏమీ ఆలోచించకుండా నీటిలోకి దూకుతాడు మరియు ఆ కోతిని తను కాపాడుతాడు. అప్పుడే నువ్వు చాలా సాహసవంతుడి సింహమా. ఎవరైతే వేరే వాళ్ళకి సాయం చేస్తారో వారికి నేను ఎప్పుడు కూడా హాని తలపెట్టను. రా, వచ్చి నా వీపుపై కూర్చో. నిన్ను సురక్షితంగా ఈ నది దాటించేస్తాను. అర్జున్ మరియు తన యొక్క స్నేహితులు మొసలి మీద కూర్చుంటారు. మొసలి చాలా సులభంగా వాళ్ళందరినీ నది దాటిస్తుంది. ఆ నది దాటిన తర్వాత వాళ్ళ పయనం ఏమీ అంత సులువుగా లేదు. వాళ్ల ముందు పెద్ద పెద్ద పర్వతాలున్నాయి. పైన నుంచి చాలా రాళ్లు కింద పడిపోతున్నాయి. మనం ఇక్కడే చనిపోతామేమో, వేరే దారేం లేదు. చూస్తుంటే ఏది చావు పర్వతంలా ఉంది. ధైర్యంగా ఉండండి. మన భయమే మనకు శత్రువు. వెనక్కి తగ్గకండి, నా వెనక్కి రండి. అర్జున్ అందరికంటే ముందెళ్తాడు మరియు తన యొక్క స్నేహితులని కాపాడుతాడు. ఎలుగుబంటి రాళ్లని పక్కకి తోస్తుంది. గజానన్ కింద పడిపోయిన చెట్లను తీసి దూరం పడేస్తుంది. మెల్లగా వాళ్ళు ఆ దారి దాటి వెళ్తారు మరియు వాళ్ళు ఎలాంటి ఒక చోటికి వెళ్తారంటే అక్కడ పూర్తిగా చీకటిగా ఉంటుంది. సూర్యుడి వెలుగు కూడా రాదు. చూడ్డానికి చాలా చీకటిగా ఇంకా భయంకరమైన శబ్దాలతో నిండిపోయింది. ఇక్కడ శ్వాస పీల్చుకోవడం కూడా భయంగా ఉంది. అడుగు పెట్టడం కంటే ముందు ఆలోచించండి. ప్రతి చోట ప్రమాదం ఉంది. మీరు మరింత భయాన్ని పెంచకండి. మనం కలిసి నడవాలి. ఎవరు ఒంటరిగా ఉండకూడదు. అర్జున్ జ్యోతి వెలిగించాడు. ఇంకా నెమలి పాట పాడుతుంది. తర్వాత మనసులో అందరికీ ధైర్యం వచ్చింది. వాళ్ళందరూ జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లారు. ఆ చీకటి అడవిని వాళ్ళు దాటి వెళ్లిపోయారు. చాలాసేపు యాత్ర చేసిన తర్వాత వాళ్ళు వెళ్లాల్సిన గుహ దగ్గరికి వెళ్తారు. అర్జునుడు ఊపిరి పీల్చుకుంటాడు. తర్వాత గుహ లోపలికి వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక వెలుగు కనబడింది. ఆ వెలుగు పూర్తిగా చీకటిని మింగేసింది. అర్జున్ మరియు స్నేహితులు ఆశ్చర్యపోయారు. గుహ లోపల ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. బంగారపు చెట్లు మెరిసిపోతున్నాయి. చంద్రుడిలా ఉండే నది ప్రవహిస్తోంది మరియు ఆ గాలిలో చమత్కారమైన సువాసన ఉంది. అప్పుడు వాళ్ళకి సడన్ గా ఒక వాయిస్ వినపడింది. ఇక్కడి వరకు వచ్చిన వారిలో నువ్వు మొదటి సింహానివి. ఇప్పటి వరకు ఎవరూ ఇంతగా సాహసించలేదు. నేనిక్కడికి నా పూర్వీకుల రుణం చెల్లించుకోవడానికి వచ్చాను. నేను నా అడవిని రక్షించుకోవాలి. అకస్మాత్తుగా వాళ్ళ ముందు చల్లగా గాలి రావడం ప్రారంభించింది. ఇంకా కాసేపట్లో వాళ్ళు ముందు ఒక భయంకరమైన ఒక దయ్యం ప్రత్యక్షమైంది. దాని కళ్ళు భయంకరంగా ఉన్నాయి. బంగారం దగ్గరికి చేరుకోవడం అంత సులువు కాదు. అర్జున్, ఈ బంగారం నీకు కావాలంటే నా 3 ప్రశ్నలకు నువ్వు జవాబివ్వాలి. ఒక్క ప్రశ్నకి కూడా నువ్వు తప్పైన జవాబిచ్చావంటే ఇక్కడే నువ్వు రాయిగా మారిపోతావు. అడుగు, నేను సిద్ధంగానే ఉన్నాను. అది ఏంటి? ఎంత పెరుగుతుందో అంత మారుతుంది. వయస్సు. సరే, కానీ ఇప్పుడు అడిగే ఈ ప్రశ్నకి జవాబివ్వు. అది ఎలాంటి వస్తువు? పగిలినా కూడా శబ్దం రానిది. వాగ్దానం. అది కూడా కరెక్టే, కానీ ఇప్పుడు చాలా కష్టమైన ఒక ప్రశ్న. అది ఎవరు? వాళ్ళ దగ్గరకు అందరూ వస్తారు, కానీ వాళ్ళ ముందు ఎవరు నిలబడలేరు. సమయం. ఆ దయ్యం గట్టిగా అరుస్తుంది, ఇంకా మాయమవుతుంది. దాని శబ్దం అందరికీ వినబడుతుంది. నువ్వు గెలిచావు అర్జున్, వెళ్ళు, ఇంకా బంగారం నీదే.
అన్ని వైపులు బంగారం యొక్క వర్షం కురుస్తుంది. అర్జున్ తన యొక్క అప్పు తీర్పడానికి ఎంత బంగారం కావాలో అది మాత్రమే తీసుకుంటాడు. ఇంత బంగారమా? ఇది నీకెక్కడ దొరికింది? నిజాయితీ మరియు కష్టం వల్ల లభించింది. షేర్ సింగ్ అది చూసి ఆశ్చర్యంగా కొడుకుని చూస్తూ నిలబడ్డాడు. ఇంకా తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనబడ్డాయి. అర్జున్, ఎల్లప్పుడూ నేను నిన్ను బాధ పెట్టాను. నువ్వే నా అసలైన వారసుడువని ఈరోజు నువ్వు నిరూపించుకున్నావు. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను నాన్న. నాన్నగారు, ఇది నా కర్తవ్యమండి. ఇది మన అడవి. ఈ అడవి ఎల్లప్పుడూ మనదే. మరియు షేర్ సింగ్ యొక్క దర్బార్ లోపలికి నక్క వచ్చింది. అదే గర్వంతో మాట్లాడుతోంది. మీరు మర్చిపోయారా? ఇప్పటికే మీరు మా అడవికి బాకీ ఉన్నారు. అర్జున్ ఇలా అంటాడు. ఏ ఊరుకో, వెళ్ళి మీ అడవిలో ఉన్న రాజుతో చెప్పు. అతనికివ్వాల్సిన అప్పు షేర్సింగ్ కొడుకు అర్జున్ చెల్లించాడని చెప్పు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకో విషయం, ఇంకెప్పుడైనా మా అడవిలోకి వస్తే అతిథిలా మర్యాదగా రా. మరొకసారి మా నాన్నగారితో అమర్యాదగా ప్రవర్తిస్తే నువ్వు ఈ అడవి దాటి ప్రాణాలతో వెళ్ళలేవు. నక్క ఆశ్చర్యపోతుంది. ఏమీ మాట్లాడదు. మరియు అక్కడే పడి ఉన్న సంచిని నోట్లో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షేర్ సింగ్ కళ్ళల్లో సంతోషం నిండిపోయింటుంది. ఇంకా కొడుకు దగ్గరికి వెళ్తాడు. అర్జున్, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను నమ్మలేని దాన్ని నువ్వు చేసి నిరూపించావు నాన్నా. వయసాయన షేర్ సింగ్ తన కొడుకు అర్జున్ యొక్క చేతిని పైకెత్తి ఇలా అంటాడు. ఈ రోజు నుంచి అడవికి రాజు అర్జున్. అడవిలో అందరూ చాలా సంతోషిస్తారు. అందరూ చాలా గర్వంగా ఉన్నారు. ఇప్పుడు ధైర్యం మరియు నమ్మకం వాళ్ళందరి మనసులో నిండిపోయింది. ఈ ఒక అడవి షేర్ సింగ్ది మాత్రం కాదు, ఇప్పుడు స్నేహం, ధైర్యం ఇంకా నమ్మకానిది కూడా. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.